హలో అండి. ఈరోజు నేను చేసిన వంట చేద్దాం అనుకున్నాను కానీ చేయలేకపోయాను. ఇదిగోండి ఏం చేస్తాం, పవర్ కట్ వల్ల కొబ్బరి పచ్చడి చేద్దాం అనుకున్నాను. అన్ని పోపు అన్నీ వేయించేసుకుని పెట్టుకున్నాను. కొబ్బరి ముక్కలు పోపు అంతా వేయించుకుని పెట్టుకున్నా. పచ్చడి చేయడానికి ఎంతసేపు నుంచి గంటన్నర నుంచి చూస్తున్నాను. ఇంతవరకు కరెంటే రాలేదు. అది నా బాధ. అయితే పుల్లటి మామిడికాయ పప్పు అండి. మామిడికాయ పప్పు ఎప్పుడు చేసినా సరే, ఎన్నిసార్లు చేసినా, ప్రతిరోజు చేసినా సరే బోరు కొట్టదనమాట. మెంతి కారంతో చేసిన ఇంగువ మెంతికారంతో చేసిన మామిడికాయ పప్పు, పుల్లటి పప్పు అండి. అద్దరిపోతుంది, సూపర్గా ఉంటుంది. మీలో ఎంతమంది మెంతికారంతో చేస్తారో కామెంట్లో తెలియజేయండి. ఇదైతే మా చిన్న పాపకి కారం లేకుండా తీసిన పప్పు అనమాట. మేము మెంతికారం వేసుకున్నాము. ఇది మిరపకాయ కారంతో చేసిన పప్పు. కొబ్బరి పచ్చడి చేసిన తర్వాత లాస్ట్లో పోపు కలుపుదామని చెప్పి పెట్టుకున్నానండి. ఇప్పట్లో కరెంట్ వచ్చేటట్టుగా లేదు. ఇది ఇన్వర్టర్ మీద నడిచే పవర్ అనమాట. ఇప్పుడు మాకు వెళ్తురుంది కదా, అది ఇంకా ఎప్పుడు వస్తుందో చూడాలి. మా పచ్చడి ఎప్పుడు తినాలో చూడాలి. ఈ వీడియో మామిడికాయ పప్పు చేయడం అనేది నేను రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా ఫుల్ వీడియో చూడండి. చూసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేసేయండి. ఓకేనా?